హలో చిల్డ్రన్, ప్రైజ్ ద లార్డ్. వెల్కమ్ టు కిడ్స్ స్టోరీ టైమ్. చిల్డ్రన్ అందరూ బాగున్నారు కదా? ఓకే, మరొక లెసన్తో మీ ముందుకు వచ్చాను చిల్డ్రన్. ఇప్పుడు మనం ఒక అద్భుతమైన లెసన్ నేర్చుకుందాం. పిల్లలు, ఒక ఊర్లో ఒక రాజు ఉన్నాడంట. ఆ దేశానికి ఒక పెద్ద కింగ్ అంటే తెలుసు కదా పిల్లలు, ఆయనకి చాలా మంచి కిరీటం ఉంటుంది, సింహాసనం ఉంటుంది, చాలా గోల్డ్ ఉంటుంది, డైమండ్స్ ఉంటాయి, మన విలువైన బట్టలు వేసుకుంటాడు. ఆ దేశం అంతటిని పరిపాలించేవాడంటే చాలా ఉన్నతంగా ఉంటాడు కదా పిల్లలు. ఈ రాజుకి ఒకరోజు ఒక డౌట్ వచ్చింది. అదేంటంటే, నా దేశంలో చాలామంది ప్రజలు ఉన్నారు కదా, నా దేశంలో ఉన్న ఈ ప్రజల్లో కొంతమందికి దేశం బాగుండాలని, దేశం డెవలప్ అవ్వాలని చాలామంది ఆశపడతా ఉంటారు. అయితే కొంతమంది అయితే ఎటు పోతే నాకెందుకని కొంతమంది పట్టించుకోరు. కానీ ఈరోజు నేను ఒక విషయాన్ని తెలుసుకోవాలని అనుకుంటున్నా. అదేంటంటే, మన దేశం అంతా ఇంప్రూవ్ అవ్వాలని, డెవలప్ అవ్వాలని ఎవరైతే రెస్పాన్సిబుల్గా ఉంటారో నేను చూడాలనుకుంటున్నాను అని అనుకున్నాడంట. అంతేకాదు పిల్లలు, రాజు దగ్గర పనిచేసే వాళ్ళు, మినిస్టర్స్ ఉన్నారు, చాలామంది అధికారులు ఉంటారు కదా, లీడర్స్. రాజు వాళ్ళందరికీ డబ్బులు ఇచ్చి మన దేశాన్ని డెవలప్ చేయండి, మన దేశానికి లీడర్స్గా మిమ్మల్ని అపాయింట్ చేసుకున్నాను, కాబట్టి మీరు ఏం చేస్తారంటే నేను ఇచ్చిన డబ్బులతోటి చక్కగా దేశాన్ని ఇంప్రూవ్ చేయండి, డెవలప్ చేయండి అని చెప్పాడు పిల్లలు. కానీ చాలామంది బాధ్యత లేకుండా వాళ్ళకి ఇచ్చిన డబ్బులతోటి సొంతంగా ఇల్లులు కట్టుకొని గోల్డ్ కొనుక్కొని వాళ్ళే డెవలప్ అవుతున్నారు, కానీ దేశాన్ని ఎవరు పట్టించుకోవట్లేదు పిల్లలు. అయితే రాజుకి చాలా బాధేసింది. వెంటనే అనుకున్నాడు, ఒకరోజు ఏదైనా ఒక పని చేసి నా దేశంలో నిజంగా బాధ్యత కలిగిన వాళ్ళు ఎవరున్నారో చూద్దామని అనుకొని ఒక టెస్ట్ పెట్టాడు. ఏం టెస్టో తెలుసా పిల్లలు? ఏం టెస్ట్ అంటే, ఒక పెద్ద బండరాయి తెచ్చి రోడ్డు మీద వేయించాడు. ఏమేపించాడు పిల్లలు? పెద్ద బండరాయి. ఆ బండరాయిని చూస్తే ఎవరికైనా కూడా ఇదేంటి రోడ్డు మీద ఉందేంటి అని చాలా ఇబ్బందిగా, చిరాకుగా అనిపిస్తుంది కదా. అయితే ఈ రాజు టెస్ట్ చేస్తున్నాడు. అయితే చాలామంది ఆ బండరాయిని చూసి వెళ్ళిపోతా ఉన్నారు. రాజు మాత్రం సీక్రెట్గా ఒక చోట దాక్కొని అసలు ఏం జరుగుతుందా చూద్దాం, ఎవరు ఈ రాయిని తీస్తారా అని అబ్జర్వ్ చేస్తూ ఉన్నాడు పిల్లలు. అర్థమవుతుంది కదా, ఈ రాయిని ఎవరు తీస్తారా అని చూస్తూ ఉన్నాడు. దూరం నుండి రాజు గమనిస్తూ ఉన్నాడు. కానీ అక్కడ నుంచి ఒక పెద్ద లీడర్ వచ్చి అలా చూసుకున్నాడు, అలా వెళ్ళిపోయాడు. ఏం పట్టించుకోలేదు. అరే, ఇది ఎందుకు వచ్చింది, ఎవరు తెచ్చిపెట్టారు అని ఒక్కసారి కూడా ఎవరిని అడగలేదు. తను ఏ పని చేయలేదు. ఆ రాయిని తీసేయడానికి అతను ఏ ఆలోచన కూడా చేయలేదు. ఎంత సాడ్ థింగ్ కదా. అలా చూస్తూనే ఉన్నాడు. ఇంకొక లీడర్ కూడా వచ్చాడు. ఆయన కూడా పెద్దగా పట్టించుకోలేదు. ఆ తర్వాత ఒక సాఫ్ట్వేర్ అంకుల్ వెళ్తున్నాడు. ఆయన కూడా రాయి చూశాడు, ఏం కాదులే అని వెళ్ళిపోతా ఉన్నాడు. అలా ఒక్కొక్కరు వస్తున్నారు, కానీ ఎవ్వరు కూడా ఆ రాయిని జరిపే ప్రయత్నం చేయట్లేదు. రాజు సీక్రెట్గా ఇదంతా చూస్తున్నాడు. మీకు తెలుసు కదా పిల్లలు, ఇందాకే చెప్పాను రాజు చూస్తున్నాడని. ఆయన కింగ్ దూరం నుంచి చూస్తున్నాడు. ఎవరు వస్తారా, ఎవరు తీస్తారా చూద్దాం అని చూస్తుంటే దూరం నుండి ఒక రైతు వచ్చాడు. రైతు కూరగాయలు అమ్ముకుంటూ ఉన్నాడు. ఆ కూరగాయల బండిని తీసుకొని వస్తూ ఉంటే అక్కడ రాయి కనిపించింది. ఏంటి ఈ రాయి రోడ్డు మీద ఎంత అడ్డంగా ఉంది, దీన్ని నేను ఎలాగోలా సరే పక్కకు జరుపుతానని 2 చేతులతోటి ఆ రాయిని పట్టుకొని జరపడానికి చాలా ట్రై చేస్తున్నాడు. ఎంత ట్రై చేస్తున్నా రాయి పోవట్లేదు. దూరం నుంచి ఎవరు చూస్తున్నారు పిల్లలు? చెప్పొద్దే, కింగు చూస్తూ ఉన్నాడు ఎవరు తీస్తారా అని. పిల్లలు, మీరందరూ గమనిస్తున్నారు కదా, ఈ రైతు ఆ రాయిని చూసి ఎట్లయినా ట్రై చేద్దామని దాన్ని 2 చేతులతో నెట్టడానికి ప్రయత్నం చేస్తున్నాడు. కానీ ఆ రాయి జరగట్లేదు. ఇదంతా రాజు గమనిస్తూనే ఉన్నాడు. అదుగో రైతు వచ్చాడు, నెడుతున్నాడు, చూద్దాం ఏం జరుగుతుందా అని రాజు కూడా గమనిస్తూ ఉన్నాడు. రైతు చాలా ట్రై చేసి ఇంకొంచెం బలాన్ని ఉపయోగించి ఎలాగైనా సరే దీన్ని నెట్టేస్తానని దాన్ని అలా నెడుతూ ఉండేసరికి
చివరికి అది జరిగిపోయింది పిల్లలు. రోడ్డు మీద నుండి మెల్లగా దాన్ని పక్కకు నెట్టేసి కామ్గా చేతులు దులుపుకొని తన బండి పట్టుకొని వెళ్ళిపోదామని అనుకుంటుంటే కరెక్ట్గా ఆ బండరాయి ఎక్కడుందో దాని దగ్గర ఒక సంచి కనిపించింది, ఒక బ్యాగ్. ఆ బ్యాగ్ కనిపిస్తే ఇదేంటి ఈ బ్యాగు ఇప్పటిదాకా ఈ రాయి కింద ఉంది, ఇందులో ఏముందబ్బా అని ఓపెన్ చేసి చూస్తే అందులో చాలా గోల్డ్ కాయిన్స్ ఉన్నాయి పిల్లలు. గోల్డ్ కాయిన్స్ అంటే చాక్లెట్లా కాదు కదా, చాలా ప్రెషియస్, చాలా ఎక్స్పెన్సివ్, అన్ని గోల్డ్ కాయిన్స్ ఉన్నాయి. అదేంటి రోడ్డు మీద గోల్డ్ కాయిన్సా అని రైతు అలా ఆశ్చర్యంగా చూస్తుంటే అందులో ఒక పేపర్లో రాసింది, ఈ రాయిని ఎవరైతే తీసేస్తారో వాళ్ళకి ఈ గోల్డ్ కాయిన్స్ గిఫ్ట్గా ఇచ్చేస్తున్నా. ఇక్కడ ఎవరంటే నేను కింగుని అని చెప్పాడు పిల్లలు. చూసి ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యాడో. వావ్, నిజంగా నేను కష్టపడ్డాను కదా, నాకు చూసావా ఎంత పెద్ద గిఫ్ట్ వచ్చిందో అని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు పిల్లలు. నిజమే, మన జీవితంలో కూడా కొన్ని బలమైన బండరాళ్ళు లాంటివి అడ్డంగా ఉంటాయి. ఇవి చాలామంది పట్టించుకోరు. అలా పట్టించుకోకుండా వెళ్ళిపోయిన వాళ్ళందరూ కూడా ఏ గిఫ్ట్ లేకుండా వెళ్ళిపోయారు కదా. కానీ రైతు అసలు గిఫ్ట్ ఉన్న విషయం తెలియకపోయినా బయటున్న ఆ రాయిని నెట్టడానికి ప్రయత్నం చేశాడు పిల్లలు. అలా నెట్టడం వల్ల పెద్ద గిఫ్ట్ సొంతం చేసుకున్నాడు. బైబిల్ గ్రంథంలో కూడా యేసయ్య మనల్ని ఒక గొప్ప పని చేయమంటున్నాడు. అదేంటంటే మనము దేవుని ఆశీర్వాదాలు పొందుకోవడానికంటే ముందు మన జీవితానికి అడ్డముగా ఉన్న పాపం అనే బండరాయిని తీసేయాలి. అది ఎప్పుడైతే మనం తీసేస్తామో గొప్ప హెవెన్ అనే గిఫ్ట్ని మనం పొందుకుంటాం. బైబిల్లో 2 అంకుల్స్ ఉన్నారు. అందులో ఒక ఆయన చాలా రిచ్ మ్యాన్, చాలా డబ్బులు ఉన్నాయి, పెద్ద బిల్డింగ్ ఉంది, ఆయన చేతులకు రింగ్స్, పెద్ద గోల్డ్ చైన్, చాలా ప్రెషియస్ డైమండ్స్ తోటి చాలా వాల్యుబుల్ థింగ్స్ అన్నీ కూడా ఆయన దగ్గర దాచిపెట్టుకునేవాడు. అంత రిచ్ పర్సన్. అయితే అతని దగ్గరకు చాలామంది వస్తుండేవాళ్ళు. అందరు కలిసి ఎప్పుడు పార్టీలు చేసుకుంటూ ఎంజాయ్ చేస్తుండేవాడు. ఎవరైనా వచ్చి, అన్నా జీసస్ని నమ్ముకో అన్నా, నీ హార్ట్లో ఉన్న పాపాన్ని తీసేసుకో అన్నా, ఎంతకాలం నువ్వు జీసస్ లేకుండా ఉంటావు, జీసస్ని నమ్ముకొని ఎంత చెప్పినా కూడా ఎల్లవయ్యా ఎవరెవరికో చెప్పుకో, నాకెందుకు చెప్తున్నావు మీ జీసస్ గురించి, నేనేమి వినను అని ఎవరిని కూడా దగ్గరకు రానిచ్చేవాడు కాదు పిల్లలు. వాళ్ళ ఇంటి దగ్గరే గేట్ దగ్గర ఇంకొక అంకుల్ ఉండేవాడు. ఆ అంకుల్ పేరు లాజర్. లాజర్ అంకుల్కి డబ్బులు లేవు. అంకుల్ చాలా పేద స్థితిలో, దీన స్థితిలో ఉండేవాడు. ఈ రిచ్ పర్సన్ ఉన్నాడని చెప్పాను కదా, అతని గేట్ దగ్గరే కూర్చొని అక్కడే ఉండేవాడు. చాలా మంది చూస్తూ ఉండేవారు. ఆ రిచ్ అంకుల్ ఈ పూర్ అంకుల్కి హెల్ప్ చేయొచ్చు కదా, కానీ ఎప్పుడు కూడా ఆ లాజర్ అంకుల్కి పెద్దగా హెల్ప్ చేసిన వాడు కాదు. నిజంగా హెల్ప్ చేసి ఉంటే లాజర్ అంకుల్ అక్కడే దీనంగా అడుక్కోవాల్సిన పరిస్థితి ఉండేది కాదు కదా. అంకుల్కి ఒక రోజు భయంకరమైన రోగం వచ్చింది. అదేంటంటే బాడీ అంతా దద్దుర్లు వచ్చేసి, దురదొచ్చి చాలా పుండ్లుగా అయిపోయి బ్లడ్ చీము కారుతుండేది. చాలా అసహ్యంగా ఉండేవాడు. కానీ అలాంటి పరిస్థితిలో ఉన్నప్పుడు కుక్కలన్నీ వచ్చి అంకుల్ చుట్టూ ఉండేవి. ఎంత భయంకరమైన పరిస్థితి కదా. అలాంటి పరిస్థితిలో ఉన్నా కూడా ఏ హెల్ప్ అంకుల్కి అందలేదు. కానీ లాజర్ అంకుల్ ఒక మంచి పని చేశాడు. అదేంటంటే తన హృదయంలో ఉన్న పాపం అనే బండరాయిని తీసి అవతల పడేశాడు పిల్లలు. ఆ పాపాన్ని తీసేశాడు, జీసస్ని తన హార్ట్లోకి యాక్సెప్ట్ చేశాడు. కానీ ఆ రిచ్ పర్సన్ పాపం అనే బండరాయిని తీసుకోలేకపోయాడు. ఒకరోజు ఇద్దరూ చనిపోయారు. ఆ రోగంతో ఉన్న లాజర్ అంకుల్ చనిపోయాడు, అలాగే చాలా డబ్బున్న రిచ్ పర్సన్ చనిపోయాడు. ఆ లాజర్ అంకుల్ చనిపోయిన మరుక్షణమే దేవుని దూతలు వచ్చి ఆ గొప్ప ప్యారడైజ్ అనే ప్లేస్కి తీసుకెళ్ళాయి పిల్లలు. అందులో అబ్రామ్ తాతయ్య ఉన్నాడు. మీకు అందరికీ అబ్రామ్ తాతయ్య గురించి తెలుసు కదా. అబ్రామ్ తాతయ్య లాజర్ అంకుల్ని దగ్గర తీసుకొని, నాన్న భూమి మీద చాలా ఇబ్బందులు పడ్డావా,
ఇక వచ్చేసి ఇక్కడ చాలా హ్యాపీగా ఉంటుంది, రా నా దగ్గరకు రాని తీసుకొచ్చి తన దగ్గర కూర్చోబెట్టుకున్నాడు. రిచ్ పర్సన్ ఉన్నాడు కదా, ఆయన చచ్చిపోతే చాలామంది గ్రాండ్గా సమాధి కార్యక్రమం చేశారు. కానీ సాడ్ థింగ్ ఏంటంటే, ఇందాకే చెప్పాను కదా, ఆ పాపం అనే బండరాయిని అంకుల్ తీసేసుకోలేదు. అందుకని హృదయంలో ఉన్న పాపాన్ని తీసివేసుకోకపోతే ఖచ్చితంగా నరకానికి వెళ్తారని బైబిల్ చెప్తుంది కదా. అందుకని ఆ అంకుల్ నరకానికి వెళ్ళిపోయాడు. పాతాళంలో భయంకరమైన మంటల్లో కాలిపోతున్నాడు, పురుగులు తిరుగుతూ ఉన్నాయి. అయ్యో భయంకరమైన బాధ. అప్పుడు యేసే గుర్తొచ్చాడు. పైకి చూస్తే అబ్రామ్ తాత కనపడుతున్నాడు. అబ్రామా అబ్రామా, ఒక్కసారి లాజర్ని పంపించవా, నేను చాలా ఇబ్బంది పడుతున్నా, ఇక్కడ చాలా మంటలు ఉన్నాయి, నేను కాలిపోతున్నాను, బాగా దాహం వేస్తుంది, కొంచెం ఒక వాటర్ డ్రాప్ లాజర్ని పంపించవా. లాజర్ చాలా హ్యాపీగా ఉన్నాడు అబ్రామ్ అక్కడ, ప్లీజ్ అబ్రామా అని అడుగుతా ఉంటే, లేదు నీ దగ్గరికి రావటానికి అవకాశమే లేదు, పెద్ద అగాధం ఆ మధ్యలో ఉంది, మేము రాలేము. భూమి మీద ఎన్నిసార్లు చెప్పినా నువ్వు వినలేదు కదా, ఇప్పుడు నువ్వు అందుకే ఈ ప్లేస్లో ఉన్నా. లాజర్ అయితే రోగంతో ఉన్నా, పేదరికంలో ఉన్నా, భయంకరమైన పరిస్థితిలో ఉన్నా, లాజరు తన హార్ట్లో ఉన్న పాపం అనే బండరాయిని తీసేశాడు. అందుకే చాలా ప్రశాంతంగా ఉన్నాడు. ఇప్పుడు పరదైస్లో ఉన్నాడు. ఎంత కంఫర్టబుల్ ప్లేస్లో ఉన్నాడో తెలుసా. నువ్వు చేసిన ఆ మిస్టేక్ ఇప్పుడు ఎప్పటికీ నువ్వు అక్కడే ఉండిపోయేలాగా చేసింది. ఇక నిన్నెవ్వరు కూడా రక్షించలేరు, నువ్వెంత ప్రేయర్ చేసినా నిన్నెవరు కాపాడలేరు అని చెప్పాడు. పెద్దగా ఏడుస్తున్నాడు. అయ్యో లాజర్, అయ్యో అబ్రామా, అయ్యో నా వల్ల కావట్లేదు, నేను భరించలేకపోతున్నాను, ఈ ఫైర్, ఈ బాధ నన్ను చాలా ఎక్కువైపోయింది, ఈ బాధ ఎక్కువైపోయింది, నేను తట్టుకోలేకపోతున్నానని కేకలేస్తూ ఏడుస్తున్నాడు. ప్రియ చెల్లి, తమ్ముడు, పాపం అనే బండరాయి ఎప్పుడు తీయాలో తెలుసా? భూమి మీద మనం బ్రతుకున్నప్పుడే పాపాన్ని తొలగించేస్తే ఆ రైతుకి గోల్డెన్ కాయిన్స్ ఎలా వచ్చాయో పరలోకము అనే గొప్ప బహుమానాన్ని దేవుడిస్తాడు. అంతేకాదు, ఈ భూమి మీద ఎన్ని కోట్లు ఇచ్చినా, ఎన్ని డైమండ్స్ ఇచ్చినా, ఎంత గోల్డ్ ఇచ్చినా ఎక్కడ దొరకని గొప్ప రక్షణ యేసయ్య మనకిస్తాడు. ఎప్పుడు అంటే ఆ రాయిని మనం తీసేసినప్పుడు. చెల్లి, తమ్ముడు, నీ హృదయంలో పాపం అనే రాయి అడ్డంగా ఉందేమో చూడు. ఆ మినిస్టర్స్, ఆ లీడర్స్ అందరూ కూడా చూసి ఏం కాదులే అనుకుంటూ ఎలా వెళ్ళిపోయారో, రిచ్ మ్యాన్ కూడా ఎంతమంది చెప్పినా వాళ్ళు అంతే చెప్తారులే అనుకుంటూ జీవించాడు. చివరికి నరకానికి వెళ్ళిపోయాడు. కానీ లాజర్ అన్న అలా చేయలేదు. పాపం అనే బండరాయి తీసేసుకో అని చెప్పగానే రైతు అంకుల్ ఎలా తీసేశాడో లాజర్ అన్న కూడా తీసేశాడు. అందుకే దేవుడు లాజర్ అన్నను గొప్ప రాజ్యంలోకి చేర్చుకున్నాడు. మరి నీ జీవితంలో కూడా పాపం అనే అడ్డమున్న ఆ భయంకరమైన రాయిని తీసేసుకుంటావా? గొప్ప కార్యం దేవుడు నీ జీవితంలో చేస్తాడు. గ్రేట్ బ్లెస్సింగ్స్తో పాటు గొప్ప రక్షణ నీకు ఇస్తాడు. మరి కావాలా నీకు కూడా రక్షణ? మరి ఇప్పటి వరకు నువ్వు కూడా రాళ్ళను చూసి నాకేం సంబంధం లేదులని వెళ్ళిపోయావేమో. ఇంకెప్పుడు అలా చేయొద్దే. నెగ్లెక్ట్ చేస్తే తర్వాత చాలా ఇబ్బంది పడతాం. అందుకని ఇప్పుడే మన కళ్ళు తెరుచుకొని తొందరగా పాపం అనే బండరాయిని తీసేయమని యేసయ్యని అడుగుదాం. ఓకేనా? మరి యేసయ్యని అడుగుదామా? కళ్ళు మూసుకోండి చిల్డ్రన్, అందరం ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడానికి స్తోత్రాలు ప్రభువా. ఇప్పటి వరకు మీరు మాట్లాడిన మాటలను బట్టి వందనాలు. రాజు తన దేశం కొరకు మంచి పని చేసేవారు ఎవరాని ఎతికినప్పుడు ఎంతోమంది చూసి వెళ్ళిపోయారు. కానీ రైతు మాత్రం ఆ రాయిని నెట్టివేసి గొప్ప బహుమానాన్ని సొంతం చేసుకున్నాడు. అలాగే బైబిల్లో ధనవంతుడు ఎన్నోసార్లు చెప్పిన పాపం అనే బండరాయిని తీసుకోలేకపోయాడు. కానీ లాజర్ అన్న ఆ పాపాన్ని నెట్టివేసి, ప్రభువా నీవిచ్చిన గొప్ప రక్షణ, సమాధానం, నీ రాజ్యాన్ని సొంతం చేసుకున్నాడు. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రతి చెల్లి, తమ్ముడు కూడా వారి హృదయాల్లో ఉన్న పాపం అనే బండరాయిని తీసివేసుకునే కృప దయచే ప్రభువా. అది నీ రక్తం వలననే అవుతుంది. నీ రక్తముతో ప్రతి పాపాన్ని కడిగి నీ రక్తంతో వారిని శుద్ధులుగా చేసి
పాపం అనే బండరాయిని తొలగించమని, దాన్ని తీసేయమని ప్రార్థన చేస్తున్నామయ్యా. ఎందుకంటే ఆ గొప్ప రక్షణ, ఆ గొప్ప పరలోక రాజ్యం, హెవెన్ అనే గొప్ప గిఫ్ట్ని మేము పొందుకోవాలంటే ఆ రాయి మాలో నుండి వెళ్ళిపోవాలి. తండ్రి, ఈ మాటలు వింటున్న ప్రతి చెల్లి తమ్ముడు హృదయంలో పాపాన్ని తీసివేసి నీ గొప్ప రాజ్యం అనే బహుమానాన్ని అనుగ్రహించమని యేసు శక్తి కలిగిన నామమున వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ఓకే చిల్డ్రన్, మరి ఈరోజు లెసన్కి సంబంధించిన మెమరీ వర్స్ నేర్చుకుందామా? 1 జాన్ 1:7. 1 యోహాను 1:7. యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులనుగా చేయును. మరొకసారి నేర్చుకుందామా చిల్డ్రన్? యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులనుగా చేయును. 1 యోహాను 1:7. ఓకే చిల్డ్రన్, గాడ్ బ్లెస్ యూ. బాయ్.